అందరికీ నమస్కారము, శుభోదయం. నేను వార్తాపత్రికలో ఒక 2 రోజుల కింద చూశాను. మహేంద్ర ఆనంద్ గారు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి బోర్డ్ ఆఫ్ మెంబర్స్కి చైర్మన్గా నియమించారని చూశాను మన తెలంగాణ ప్రభుత్వము. ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి లేటెస్ట్ టెక్నాలజీ మీద ఏ విధంగా వాళ్ళ నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవాలి అనే దానికి ట్రైనింగ్ ఇచ్చారు. నాకు ఒకటి సంతోషకరమైనది ఏంటంటే ఆనంద్ మహేంద్ర గారు మహేంద్ర గ్రూప్ చైర్మన్ ప్లస్ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ ఆయన ఆల్రెడీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్డ్. అయితే ఆయన ఆధ్వర్యంలో ఈ కోర్సులకు కరికులం కానీ తర్వాత ఈ కోర్సు తయారు చేయడంలో కానీ ఏ ఇంజనీరింగ్ బ్రాంచెస్కి అంటే ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రానిక్స్కు, కంప్యూటర్స్కి, మెకానికల్కి, ఆటోమొబైల్కి ఎలా చేయాలనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. మిగతా బోర్డు చైర్మన్స్ కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చిన సాంకేతిక నిపుణులే ఉంటారు, అంటే ఇంజనీర్లే ఉంటారు. దీన్ని ఏంటంటే మన తెలంగాణలోని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళ ఇంజనీరింగ్ పూర్తి కాగానే ఆ స్కిల్ డెవలప్మెంట్లో చేరి వాళ్ళు అక్కడ పోయి ట్రైనింగ్ తీసుకొని తర్వాత దాంతోపాటు విదేశీ భాషలు జర్మన్లు కానీ, స్పానిష్ కానీ, తర్వాత వేరే దేశాల భాషలు కూడా నేర్చుకుంటే బాగుంటుంది. ఆ టైప్ ఆఫ్ కోర్సెస్ కూడా పెట్టారేమో ఫ్యూచర్లో. కాబట్టి ఇది ఒక గొప్ప సదావకాశము. మన రాష్ట్ర ప్రభుత్వము చాలా గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో మాత్రము సాంకేతిక నైపుణ్యాలు, వృత్తి నైపుణ్యాలు పెంచుకోవడానికి ఈ యూనివర్సిటీ చాలా హర్షదాయకము. కాబట్టి మన తెలంగాణలో ఉన్న యువకులు ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో అందరూ ఇమీడియట్గా వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకొని అక్కడ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉంటే మీలో మంచి నైపుణ్యాలు ఉన్న వాళ్ళు కానీ మంచి వాళ్ళు ఉంటే వాళ్ళ కంపెనీలో కూడా అవకాశం ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని తెలంగాణ యువకులు తప్పనిసరిగా ఇక అక్కడికి వెళ్ళి అక్కడ శిక్షణ పొంది వాళ్లకు ఇష్టమైన మంచి కంపెనీలో ఉద్యోగాలు చేస్తారని కోరుతూ జై హింద్, జై భారత్. విష్ యూ బెస్ట్ ఆఫ్ ద లక్ ఆల్ యూత్ ఆఫ్ తెలంగాణ. జై హింద్.